దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిమాలయ యోగి శ్రీ 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 సంత సదానందగిరి స్వామి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. హరి ఓం. గురుగారు, ఇప్పుడు మనకి దసరా వస్తుంది, నవరాత్రులు వస్తున్నాయి. మీ మాటల్లో అసలు దసరా విశిష్టత ఏంటి, నవరాత్రుల్లో పూజా విధానం ఏ విధంగా ఉండాలి, చేయకూడని తప్పులు, పాటించాల్సిన నియమాలు కాస్త వివరిస్తారా? ఆఖరికి ఇప్పుడు దసరా అంటే సరదా అన్నట్లుగా అయిపోయింది. దశహర దాని అసలు పేరు. తల్లి కడుపులో 9 నెలలు దాటి 10వ నెలలో బిడ్డ ఎట్లయితే బయటికి వస్తాడో, ఒక్కొక్క నెలలో ఏం స్టేజులు దాటుకుంటాడో, ఏ ఆర్గాన్స్ ఏర్పడతాయో వాటికి ప్రతీక ఈ నవరాత్రులు. ఆ రోజు బయటకు వచ్చి విజయదశమి కూడా బయటకు వచ్చాడు. ఒక పోరాటం చేసి బయటకు వచ్చాడు. ఒక మరణం నుంచి ఇప్పుడు మళ్ళీ జీవం పోసుకొని బయటకు వచ్చాడు. అందుకే నేను చాలా చోట్ల చెప్తా అంట, మరణం అంటే మరో రణానికి సిద్ధపడడం, ఇంకో జన్మలో ఇంకో రణం. ఇప్పుడు ఈ జన్మ రణం, పుట్టినప్పటి నుంచి పెరగాల, చదవాలా, ప్రతిదానికి పోరాటమే. అది చచ్చిపోయినాం, ఇంకో జన్మ ఎత్తుతాం, మళ్ళా పోరాటం షురు. మరో రణానికి సిద్ధపడడం మరణం. ఆ మరణానికి ముందు జననం ఉంటేనే మరణం ఉంటుంది. విడదీయరాని చక్రం. అందుకే మీ తెలుగులో ఒక మాట అంటారమ్మా, జన్మ 3 అక్షరాలకు విడదీస్తే జనమ. జన్మించినప్పటి నుంచి మరణం వైపుకు నీ నడక ఈ జీవితం. కానీ ఈ నడకను నడతగా మార్చుకుంటే మళ్ళీ జన్మ లేని జన్మరాహిత్య స్థితి. సనాతన ధర్మం ఏం నమ్ముతుందంటే ఇది ఒకే జన్మ కాదు, ఇంతకుముందు ఎన్నో జన్మలు ఉన్నాయి, రాబోయేది ఎన్నో జన్మలు ఉన్నాయన్న విశ్వాసం మీద సనాతన ధర్మం నడుస్తుంది. మిగతా మతస్థులు విమర్శ కాదు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇదే జన్మ, ఇంతకు ముందు ఉన్నది గుర్తులేదు, రాబోయేది తెలియడం లేదు, అసలు ఉందో లేదో తెలియదు కదా అనేస్తున్నారు. పేపర్లలో, టీవీల్లో మీరు అప్పుడప్పుడు వార్తలు చూస్తున్నారు, పలానా పిల్లోడికి పలానా గుర్తు వచ్చేసింది, అది చెప్పాడు, ఆడ చెప్తే ప్రూఫ్తో సహా తెలిసిపోతాడు. వీడు మాట్లాడే భాష వేరే ఉంటుంది, వాడు ఏదో ఇంకో దేశానికి సంబంధించిన వాడుగా ఉంటాడు. జరుగుతూ ఉంది. సో జన్మలు ఉన్నాయి, పునర్జన్మలు ఉన్నాయని ఇప్పుడు మళ్ళీ సైన్సే ఒప్పుకునేది. అందరికీ గుర్తు లేకపోవడం ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. మనకు గతించిన జన్మలన్నీ గనక గుర్తుంటే ఈ జన్మకు మనం న్యాయం చేయలేం కదా. ఎంతసేపు అయ్యో ఆ జన్మలో అట్లా చేసినానా, వైశాఖి అట్లా చేసి ఉండకూడదు అనే ఆలోచనతో ఉంటాం. లేదు, రాబోయే జన్మలు కూడా తెలిస్తే ఓహో నేను అట్లుంటానా, నేను ఇట్లుంటానా అని ప్లాన్లు చేసుకుంటూ ఈ ప్రజెంట్ను పాడు చేసుకుంటాం. సో పరమాత్ముడు మనకు అద్భుతంగా అది ఇచ్చి యు బీ ఇన్ ప్రజెంట్. దీన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు బాగుండు, 10 మందిని బాగుపెట్టే చూడు. బాగు పెట్టలేకపోతే గమ్మనుండు, పాడు చేసే ప్రయత్నం చేయకు. ఇదే మన సనాతన ధర్మం చెప్తా ఉంటుంది. ఇప్పుడు నవరాత్రుల విషయం మీరు అడిగారు కాబట్టి చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా గంగా స్నానానికి పోతే అక్కడున్న పండాలు మేము స్నానం చేయిస్తాం, మేము చెప్పిన మంత్రం చెప్పి మునక వేయి అంటారు. నమక్ గంగాయై విష్ణు పాదోద్భవాయై మమ దశ పాప హరాయై గంగాయై స్వాహ అని చెప్పి మునుగు అని మునక వేయిస్తారు మన చేత. మనము మనోవాక్కాయములతో 3 రకాల 10 రకాల పాపాలు చేస్తాం. మనస్సుతో ఈర్ష్య, ద్వేష, ప్రతీకార, అహంకారం, ఈ 4 తప్పులు మనస్సు ద్వారా చేస్తూనే ఉంటాం, పాపాలు. అదే శరీరంతో పరధార గమనం, పరపురుష గమనం అనేటటువంటిది ఒకటి. జీవహింస చేయటం, హత్యలు, దొంగతనాలు లాంటివి చేయటం, ఇది దేహంతో చేస్తున్న పాపాలు. మనస్సుతో చేస్తున్న పాపాలు ఇంకోటి బాగుంటే చూసి ఉండలేని ఈర్ష్యాతనం, అసూయాతనం, ప్రతీకారం,
ఇవి మనసుతో చేస్తున్నాం. నోటితో అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం, తన్ను తాను పొగుడుకోవడం, ఇతరులను దూషించడం, ఈ 10 రకాల పాపాలు చేస్తాం. వాటిని ఒక్కొక్క దినము రివైజ్ చేసుకొని, మొదటి దినం నేను ఇటువంటి తప్పులు చేస్తున్నాను కదా, తగ్గించుకుంటాను, చేయకుండా ఉంటాను, ఉండేకి ప్రయత్నం చేస్తాను అని ఒక సంకల్పం మొదటి దినం. ఇట్లా 9 రోజులు చేసి 10వ దినానికి 10వ పాపాన్ని కూడా కడుక్కుంటే నువ్వు విజయవంతుడి అవుతావని విజయదశమి. అంటే ఈ నవరాత్రులు అనేది సెలబ్రేషన్ లా కాకుండా ఒక దీక్షలాగా తీసుకుంటే బాగుంటుంది. ఈ నీలో ఉన్న 10 పాపాలను కడుక్కునేదానికి ఇది మహత్తర అవకాశం. ఒక్కొక్క దినమే కడుక్కోవడానికి కాదు. అందుకని ప్రతి సంవత్సరంలోనూ ఈ సంకల్పం చేసుకొని ఎంతవరకు నేను వాటిని రిడ్యూస్ చేసుకుంటూ పోయినాను. ఇతరుల గురించి నేను ఎందుకు మాట్లాడాలా, నా గొప్ప నేనెందుకు చెప్పుకోవాలా అనేది ముందుగా దీని మీద కట్టడి పెట్టుకుంటే 1 సంవత్సరానికో 2 ఏళ్లకో మెల్లగా దీని నుంచి ఆ మానవుడు బయటపడతాడు. అట్లాగని నేను ఇంకోటి మీద ఈర్ష్యపడి నాకేం వస్తుంది అని అనుకున్నప్పుడు ఈర్ష్యాభావం తగ్గింది. తో ఉన్న స్థితి మానవుడు ఉన్నత స్థితికి పోయేదానికి మెల్లగా ఇవి సోపానాలు. తనలో ఉన్న బ్యాడ్ వే ఆఫ్ థింకింగ్స్ను వదులుకుంటూ పోతే వాటిలో ఉన్నటువంటి గుడ్ థింకింగ్స్ ఆటోమేటిక్గా పైకి వస్తాయి. వాడు విశ్వమానవుడు, మంచి మానవుడు అవుతాడు. లోకా సమస్త సుఖినోభవంతో అనేది మన సనాతన ధర్మం కాబట్టి ఇటువంటి ధర్మ సూక్ష్మాలను లోపల పెట్టి ఆయా రోజుల్లో అది చేయాలి. అందున ఈ నవరాత్రులు 2 రకాలుగా శరన్నవరాత్రులు అని, దేవి నవరాత్రులు అని 2గా వస్తాయి. ఈ మధ్య ఇప్పుడు వరాహ నవరాత్రులు అని పెట్టారు. ఆ తర్వాత గణపతి నవరాత్రులు మనకు ఉన్నాయి. కానీ ఆ 9 రోజులన్నా ఆ నిష్టలుగా ఉండి ఆ మంత్రాలు ఆ పూజలు చేసుకుంటూ ఈ పాపపు ఆలోచన లేకుండా కనీసం నువ్వు ఆ 9 రోజులన్నా ఉంటావు అని తీసుకుని వచ్చావు. ఇంకా కథా ప్రకారంగా తీసుకుంటే నవదుర్గల పూజ మన శరీరంలోని నవరంధ్రాల శుద్ధీకరణకు పనికొస్తాయి. ఆయా రోజులు ఆయా ప్రసాదాలే వాళ్ళకు పెట్టి తినాలా అంటారు. ఆ వచ్చే సీజన్కు ఆ పదార్థాలకు లింకు. ఆ పదార్థాలు ఆ సీజన్లో తినడంలో వానికి ఆరోగ్యం ఉంటుంది. అట్లే గణపతి ఆపద్దు కూడా మీకు అన్ని పచ్చిగా అప్పుడే వస్తూ ఉంటాయి. భాద్రపద మాసంకి అన్ని పండ్లు పక్వాలకు వస్తూ ఉంటాయి. పనికి రాదు అనుకున్న ప్రతి ఒక్కటి గణపతికి పెడతాం. మిగతా దేవుళ్ళకంతా బాగా వండి పెడతాం. వీనికి ఉప్పు కూడా లేనిది బెల్లం ఇంత కొద్దిగా వేసి కుడుము ఉడుము అని ఏమో పెడతారు. మీరు మోదకం అంటాం. ఇట్లాంటివన్నీ పెడతాం. ఆ భాద్రపద మాసంలో ఆ బాయిల్ కాకుండా స్టీమ్ బాయిల్లో చేసి ఆయిల్ లేని పదార్థాలు తింటే శరీరానికి ఆరోగ్యం. అక్కడ 21 పత్రీలు పెడతారు. కొన్ని ఆకులు కోసేసిన తర్వాత కూడా వాటి ఆక్సిజన్ వదులుతాయి. దాంట్లో మామిడి, అరటి అతి ముఖ్యం. అందుకే మనం పండగలలో వాటిని వాడతాం. ఇక్కడ పండగ అంటే ఒక 10 మంది అక్కడ జమ అవుతారు. 10 మంది కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటారు. వాతావరణం ప్యూరిఫికేషన్ జరగాలంటే అక్కడ ఈ మామిడి ఆకులు, అరిటాకులు కట్టినప్పుడు అవి మళ్ళీ ఆక్సిజన్నే విడుస్తూ వీళ్ళు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ సక్ చేసుకుంటాయి. కాబట్టి ఆ ప్యూరిఫికేషన్ కోసం సైన్స్ పెట్టినారు. ప్రతి ఒక్కదాని వెనకాల దీనికి దానికి లింక్ ఉందమ్మా. అట్లే నవరాత్రుల సమయం మనం పండుగ చేసుకునేది చెడుపై మంచి గెలవడం, ధర్మం గెలవడం అని ఎలా అయితే అనుకుంటామో ఇంకా లోతైన అర్థం. మీ తెలుగు భాష సౌందర్యం అంత గొప్పది. అసలు పండుగ చేసుకోని పెద్దలు అంటున్నారు అంటే దాని అర్థము నిన్ను నువ్వు పండుగ చేసుకో. ఒక చెట్టులో పువ్వు పిందె వస్తుంది. గాలికో పురుగులో ఆ పిందెని తినేయచ్చు. ఆ మొగ్గ పువ్వు అవడం కష్టం. పువ్వు అయిపోయి రాలి కింద పడ్డమో ఎవడి తలకో ఏ దేవుడి గుళ్ళో కాళ్ళకో పోవచ్చు. ఆ పువ్వు మళ్ళీ పిందెగా మారడం, పిందె కాయగా మారడం,
కాయ పండు కావడం, ఇన్ని స్టేజులు మానవుడు దాటుకోవాలి. ఎక్కడైనా రాలిపోయే అవకాశం ఉంది. అవును. సో వీటన్నిటిని కాకుండా నిన్ను నువ్వు పండుగ చేసుకోరా అని చెప్పడం పండుగ. చాలా చక్కగా ఊరికే పండగ చేసుకో అంటే నిన్ను నువ్వు పండుగ చేసుకో. చక్కగా ఈ నవరాత్రులకి మంచి దీక్ష తీసుకొని మనల్ని మనం మార్చుకొని మనలోని చెడు ఆలోచనల పైన జయించడానికి ఈ నవరాత్రుల్ని చక్కగా కూడా మనము సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనం నైవేద్యాలని ఇవన్నీ కూడా ఏమైతే చేస్తున్నామో పూర్వం ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకు ఏవైతే సాంప్రదాయాలు రాసి పెట్టారో ప్రతి ఒక్క సాంప్రదాయం వెనక, నైవేద్యం వెనక మన ఆహార పద్ధతులను మార్చేందుకు, మన ఆరోగ్యం బాగుండేందుకే శాస్త్రపరంగానే మన పెద్దలు ఈ విధంగా రాశారంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. మాకున్న అన్ని సందేహాలని చాలా బాగా వివరించారు గురుగారు. ఇదంతా మా గురు కటాక్షం తల్లి, మాదేం లేదు. మా మహంత్ గురు మహారాజ్, మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ కరుణా కటాక్షం. జై శ్రీరామచంద్ర జీ.